ఎందుకు ఏజ్ పెరిగింది. ఏజ్ పెరిగిందా? మంచి మాటలు వస్తాయి మాది. అవును, ఇట్లా 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 దగ్గర తీసుకొని ఇట్లా పడుకొని ఇంత బాగుంది ఇట్లా పట్టుకొని ఉంటే. నేను పట్టుకుంటాను, నువ్వు పట్టుకుంటాను. నేను పట్టుకుంటాను నిన్ను. ప్రేమ తోడుకు క్షణమే అడుగడుగు దైవమే నీ మువ్వల్లో నీ నీకు నాకు అవసరం లేక ఇగో నువ్వున్నంత వరకు నాకు ఎవరు అవసరం గుర్తుపెట్టుకో. నార్మల్ గా చెప్పొచ్చు. ఇప్పుడు 47 ఇప్పుడు 50 నిజం చెప్పేది. అప్పుడు 47 ఇప్పుడు 50 సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని ఇట్లా చేసుకుంటే ఎంత బాగుంటుంది అన్న కదా. ఇట్లా కూర్చొని మాట్లాడమని చెప్పాలి మరి ఇంత. జల 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 పాతం నువ్వు సెల 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 ఏరుని నేను సెల. నీకు అర్థమైతలేదు. I love you too. Hey guys, welcome back to our channel. Welcome back guys. అంటే జిల్లా చూస్తున్నారు మిస్టర్ కౌశిక్ అఫీషియల్ తెలియదు. నేను ఏదో ఒకటి చెప్తుంటే అప్పుడు నువ్వు తర్వాత చెప్తుండే అన్నమాట. సరేలే. సో వీడియో ఏంటంటే ఈరోజు నన్నత నేను జిల్లాతో రిలేషన్ వచ్చి నేను అయితే కరెక్ట్గా 6 years అవుతుందా. అంటే నేను జిన్నాక పాతలా ఉంటుంది. స్టార్టింగ్ రిలేషన్ ఎట్లుంటుంది చెప్పు. నార్మల్గా రిలేషన్ కొత్తగా అనిపిస్తుంటది కాబట్టి అప్పుడు చాలా మంచిగా ఉంటుంది. రిలేషన్ పాత కొద్దీ మనుషులు లైట్ తీసుకుంటారు. అంటే రిలేషన్లో ఫస్ట్ నువ్వు ఎప్పుడైనా నార్మల్గా రిలేషన్లో నీకు ఎవరు ఇష్టం? వంశం ఇష్టం కదా నార్మల్గా? వంశం అంటేనా ఇష్టం. లైక్ వంశం ఎప్పుడైనా స్టార్టింగ్ ఉన్నట్టు ఇప్పుడు మారిపోయినా లేకపోతే అట్లా ఉన్నాడా? అట్లానే ఉన్నాడు. అట్లా ఉన్నాడా? ఏం మారలేదు కొంచెం నార్మల్గా? ఏం మారలేదు. లైక్ ఏమంటారు దగ్గర తీసుకొని కేర్ చేయడం కానీ అన్ని పెరిగినాయిగా. అన్ని పెరిగినాయా? మరి ఇప్పుడు ఎట్లా రిలేషన్ కొన్ని రోజులు బాగుంటుంది. ఇప్పుడు అబ్బాయి ఒక లెక్క ఉంటాడు రిలేషన్ లో, అమ్మాయి ఒక లెక్క ఉంటుంది. ఎవరో ఒక స్ట్రాంగ్ ఉండే రిలేషన్ ఎన్ని వరకు ఉండదు. ఇద్దరు లైట్ తీసుకొని ఈగోయిస్ట్ అట్లా ఇట్లా ఉంటే రిలేషన్ మధ్యలో బ్రేక్ అయిపోతుంది. సో నాకు చిన్న కోసం నిజంగా చెప్తున్నా, స్టార్టింగ్ దగ్గర తీసుకొని ముద్దు పెడుతుంది, హగ్ తీసుకుంటుంది. నాకు ఫుడ్ తినిపిస్తుంది, డైలీ ఫోన్ గంటల గంటలు మాట్లాడుతుంది. అసలు ఇప్పుడు నేను బయటికి పోయినా కూడా ఫోన్ చేయదు అని అంటది. వంశీ కూడా సేమ్, ఫోన్ మాట్లాడాడు, చాటింగ్ చేస్తాడు. సో నాకు పాత చిన్న ఒకసారి నేను చూడడం. నేను కూడా పాత వంశీ కాదు కొత్త వంశీని చూడాలని. పాత వంశం మంచోడు, కొత్త వంశం కొత్త వంశీగా మాట్లాడు. లేదు పాత వంశం మంచోడు, కొత్త వంశం చాలా దొంగోడు. లేదు చూడకు డైలాగ్ అడిగిండు, చెప్పు ఆన్సర్. లేదు వంశాన్ని పట్టుకుని మళ్ళీ కొడతాడు. ఏం కొట్టాడు కానీ ఇప్పుడు నాకు అడిగినట్టు వాడతాడు. కాదు వంశీ, ఏ కనిపిస్తున్నామా ఇక్కడ? నేను కనిపించలే కాదుతలే వంశీ. స్టార్టింగ్ రిలేషన్ స్టార్టింగ్ ఎత్తుంది, ఇప్పుడు కూడా అట్లనే ఉందా రిలేషన్? నిజం చెప్పు వంశీ. నిజమే చెప్తున్నా. లేదు అడ్డం జరిగిన కనిపాను. నిజంగా లేదా? పక్కా ఉంటుంటే ఇప్పుడు లావ్ అయింది. మాట్లాడుతుంది కొంచెం. చెప్పు వంశీ, పెడతా ఒక క్వశ్చన్ చెప్పు వంశీ. ఇగో వంశీ చెప్పు, ఉందా లేకపోతే మారింది? మారింది. ఏ విషయం అయినా చాలా మారింది. నిజం చెప్పు వంశీ. అరే నిజం. ఇందాకేమన్నా తెలుసా? వంశీ స్టార్టింగ్ ఎట్లుండే అట్లనే ఉందా అన్నారు. అట్లానే ఉన్నాడు. నేను మారిపోయినా చాలా. జిన్సీ క్యాండీ ఆమె నడతారా వంశీ వాళ్ళ పిల్ల? కొంచెం చెప్తా. ఇట్రా ఇట్రా ఇదే చెప్పిండు ఇంట్రోలో మొత్తం. అక్కడ జరుగు. అక్క ఈ వీడియోలో నీకు తిట్లు రావద్దంటే అన్న చెప్పినట్టు. ఎందుకు? అంతే, నేను అక్కడికి సపోర్ట్, నీకు సపోర్ట్. దా నువ్వే ఇట్రా. అక్కడ జరుగు అంటే స్టార్టింగ్ చెప్పిన వాటి ఇంటుండి ఇప్పుడు ఇంతలో ఎవరుంటారు? ఎవరు?
అన్న చెప్పిన నువ్వేం చెప్పు అక్కడ కన్నాడు ఫస్ట్ బయట मैं जाऊंगा नहीं देखूंगी సరే నీకు మంచి క్వశ్చన్ అడుగుతా కన్నా నాకు ఆన్సర్ సరేనా స్టార్టింగ్లో నువ్వు స్టార్టింగ్ రిలేషన్ స్టార్టింగ్లో నాతో ఎట్లుంటుండే మంచిగా ఎట్లుండదని ఎట్లుంటుండే చెప్పు ఇట్లనే ఉండదని ఇట్లేం లేదు కరెక్ట్ మంచిగా కూర్చొని చెప్పు కరెక్ట్ కూర్చో చెప్పు ఎట్లుంటుండే స్టార్టింగ్లో ఇట్లనే ఉండదని ఇట్లా ఉండకపోతుండే నీకు నువ్వు మారినట్టు కొంచెం కూడా అనిపిస్తుందా లేదా అనిపిస్తలేదు ఎందుకు అనిపిస్తలేదు ఎందుకు అనిపిస్తుంది ఆ? నేను మారినా ఎందుకు ఏజ్ పెరిగింది ఏజ్ పెరిగిందా మంచి మాటలు వస్తాయి మరి నాకు ఏజ్ పెరిగింది లావ్ అయినా జుట్టు కట్ నేను చేసుకుని ఇది అన్ని సొల్యూషన్ మారినా నువ్వే అన్నావుగా నువ్వేమైనా మారినావా అని మారినా స్టార్టింగ్ లో నన్ను దగ్గర తీసుకొని ఇట్లా దగ్గర తీసుకొని ఇట్లా నాతో ఇట్లా అవును ఇట్లా 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 దగ్గర తీసుకొని ఇట్లా పడుకొని కాబట్టి చేస్తారు అట్లా లవర్స్ కాబట్టి ఎవరు అట్లేం లేదు చేయలేదు ఇట్లనే ఉండే నార్మల్ ఇట్లా పట్టుకొని మంచిగా బాగుంటుండే ఇట్లా పట్టుకొని ఉంటుండే ఇప్పుడు ఇంత బాగుంది ఇట్లా పట్టుకొని ఉంటే కాల ఇలా కలిసేనే ముడి బిగిసేనే వరమిలా ఆ? ఇట్లనే పట్టుకొని ఉండే బుద్ధి అవుతుంది మొన్నది ఈరోజు ఏది మొన్నది? మొన్న ముద్దు ఆ, ఈరోజు హగ్ ఈరోజు గుద్ద అంటుంది అలా మొన్న పుష్ప అన్న ఈ రోజు ఎవరు వారు అన్న సరే కన్నా కొంచెం ముంగ జరుగు కన్నా నేను ఫ్లోటింగ్ చేయకుండా నువ్వు నన్ను ఫ్లోటింగ్ చేసినట్టు నువ్వు నన్ను ఎంత ఫ్లోట్ చేసినావు తెలుసా స్టార్టింగ్ లో అసలు నాకు ఫ్లోటింగే రాదు అవునా నీకు రాదా రాదు ఇది ఏమంటుండో తెలుసా నార్మల్గా మేము ఇద్దరం బయటికి పోయినప్పుడు నార్మల్ పర్సనల్గా ఇట్లా ఉన్నప్పుడు ఇగో ఇట్లనే నేను ఇట్లా దగ్గర ఇట్లా ఇట్లా నా ఇట్లా లైఫ్ లాంగ్ ఇట్లా పట్టుకొని ఉంటావా చూడు ఇప్పుడు వదిలేసి చెయ్యి కానీ అప్పుడు వదలకపోతుండే ఇట్లనే పట్టుకుని పడుకునేటప్పుడు కూడా చెయ్యి ఇట్లనే ఉంటుండే ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే ఇక్కడ నేను నీకు కొట్టినట్టు మన ఫ్లోటింగ్ కదా ఎట్లా అన్నావు నేను ఇట్లా పట్టుకుంటాం కదా ఎప్పుడైనా సరే నేనే ఇట్లా పట్టుకుంటా నువ్వు ఎందుకు ఇట్లా ఇట్లా ఉంటావు అని అడిగిన మొన్ననే అడిగిన ఎవరు నేను పట్టుకుంటాను నువ్వు పట్టుకుంటాను నేను పట్టుకుంటా నిన్ను ఈ ప్రేమ తోడుకు క్షణమే అణువణువు దైవమే నీ మువ్వల్లో నీ నువ్వు పబ్లిక్ లోకి పోతే కొంచెం దూరం జరుగు అని అంటావు కానీ నేనేమో ఇట్లా అతుక్కపోతా ఎందుకంటే ఇప్పుడు బాయ్స్ కి లవర్ ఉంది అని చెప్పి తెలియద్దు కదా పబ్లిక్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అంటే అట్లా తెలిస్తే మళ్ళీ ఇంకో కొత్త పిల్లలు మెసేజ్ చేయరు అని ఎవరికి నీకు నాకు అవసరం లేక ఇగో నువ్వున్నంత వరకు నాకు ఎవరు అవసరం లేదు గుర్తుపెట్టుకో నార్మల్ గా చెప్పొచ్చు కానీ నాకు దగ్గరికి పోవాల్సి నిజంగా చెప్తుంది నేను ఉన్నంత వరకు నార్మల్ గా చెప్పొచ్చు కదా కాదు నేను మాట్లాడేటప్పుడు ఎందుకు వస్తున్నావు మధ్యలోకి మనము ఈడ ఒక షో చేస్తున్నాం మనం ఇద్దరం అది టీవీలో చూస్తుంది షోని టీవీలో అయితే దాని మీద కూర్చో ఇక్కడ కింద ఎందుకు కూర్చుంటున్నావు నేను రెస్పెక్ట్ ఇస్తా టీవీకి అవునా ఓహో ఇంకా టీవీలోకి పోతాను లేవు లోపలికి సరే సరే ఒక నిమిషం ఇక్కడ కూర్చో అట్లా. ఇక్కడ కూర్చో ఈడ కూర్చో ఒకసారి ఎందుకు ఈడ కూర్చోవే ఏమైంది ఏం కాదు ఈడ కూర్చో ఇగో బరువు పెరిగిందా? చాలా 50K అప్పుడు ఎంత ఉంటుండే అప్పుడు ఎంత ఉంటుండే 47 మరి ఇప్పుడు 50 అప్పుడు ఇప్పుడు 47 అప్పుడు 47 ఇప్పుడు 50 నిజం చెప్పే అప్పుడు 47 ఇప్పుడు 50 సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని లేదు లేదు అంటే తిండి తిరిగి అట్లా అయ్యింది చెప్పే మంచిగా అయినప్పుడు చెప్పాలి అవును ఫుల్ తింటున్నా రోజు 3 పూటలు అన్నం తింటున్నా మంచిగా ఎందుకు కూల్ డ్రింక్ తాగు 3 పూటలు కూల్ డ్రింక్ తాగుతున్నా 3 పూటలు బయటకు పోయి గాలికి పోతున్నాం ఇట్లా అడ్జస్ట్ కూడా ఎంత బాగుంటుంది అన్న కదా నువ్వు ఫస్ట్ ఇక్కడ బయటికి నడు. నేను చూస్తాను అబ్బా ప్లీజ్ కాదు మనం హక్ చేసుకుంటే పిలవాల వంశిని అని అంటూ పిలు వంశీని పిలువు పో లేకపోతే వంశీని గట్టిగా పట్టుకొని కిందికి రా తాడు కట్టిపో వంశీకి ఇద్దరు కట్టుకుంటారు తాళ్ళు ఇందాకనే పట్టుకొని వచ్చిన పట్టుకుందా అంటారు ఏం పట్టుకో హక్ చేసుకొని వచ్చిన వీడియోలో అని అంటున్నాను ముద్దు పెడుతుంది ఎందుకు పెట్టలేదు సరే బయటికి వెళ్దాం నీకు దమ్మంటే బయటికి అన్నా బయట
లవ్ బైట్ ఇచ్చిన ఇగో ఇది కాదు లవ్ బైట్ ఎన్ని రోజులు అవుతుంది చూడు ఇగో బయట బయట చెప్పు అసలు వీడియో ఏంది చెప్పు. ఏం వీడియో లేదు కన్నా, సోదేం లేదు, సోదికి ఇది ఏం లేదు. నాతో నిజంగా జిన్ను నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను జిన్ను ఫ్లర్ట్ చేద్దాం అనుకుంటే కూడా అసలు నాకు ఇంత టైం కూడా ఇస్తలేదు. ఎప్పుడు చూసినా గేమ్ ఆడుకుంటూ ఉంటుంది. నన్ను అంటారు కదా, ఇప్పుడు ఈమె స్టార్ట్ అయింది గేమ్ ఆడటం తెలుసా. అవతలకి వచ్చేసాయి సోనా నీడు ఉంటాడు, ఇద్దరు స్టార్టింగ్ చేసుకొని ఫ్లర్టింగ్ చేసుకోండి స్టార్టింగ్ లెక్క. ఏం ఫ్లర్టింగ్ చేసుకోవాలి స్టార్టింగ్ లెక్క అర్థం కాదు. అసలు ఒక్క నిమిషం కూడా నా దగ్గరకు వచ్చి తిన్నావా లేదా ఏం చేస్తున్నాను ఒక్క నిమిషం కూడా అడగవు తెలుసా. పాతలాగా అసలు ఉంటలే కూడా ఉంటలేవు. తిన్నవా లేదా అని అడగవు కూడా అడగవు, లేపోవు నన్ను అనుకున్నప్పుడు తెలుసా. అందుకే ఎవరో తెలియదు. నువ్వు లేచేంత వరకు తినకుండా వెయిట్ చేస్తావు కదా నేను. అవునా సరే లో ఒకసారి లో పైన ఇట్లా ఇట్లా కెమెరా తీసుకోండి. 2 క్వశ్చన్లు అడుగుతా. చంప వలగొడతా. ఈడ కూర్చొని మాట్లాడు. అక్కరా ఇక్కడ వీళ్ళందరూ కూడా మాట్లాడకపోతున్నాం. అరే ఈడ కూర్చోకన్నా అరే ఇక్కడ రాను ఫస్ట్. నువ్వు ముట్టుకుంటేనే తట్టుకుంటాను, పట్టుకుంటేనే చుట్టుకుంటాను. అంటే వేరే వాళ్ళని తీసుకొని పోతావు. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ నువ్వు కూర్చోని నాతో మాట్లాడు. సరే నీతో కూర్చొని ఏం మాట్లాడాలి చెప్పు. నేను ఇట్లా కూర్చొని మాట్లాడమని చెప్పాలి. మరి ఇంత జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను. మరి ఇంత ఘోరంగా మరి ఇంకెంత ఘోరంగా మాట్లాడాలి చెప్పు. కానీ మన ఇద్దరం దగ్గర కలిసి ఉండకుండా ఎన్ని రోజులు అవుతుంది తెలుసా. దగ్గర కొన్ని ఇయర్స్ అవుతుంది. నాతో నువ్వు ఫస్ట్ ఎట్లా ఫోన్ చేసి మాట్లాడుతుండే కన్నా తిన్నావా ఏం చేస్తున్నావు. అప్పుడు మనది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్, ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కాదు. దగ్గర ఉన్నా కానీ పోవాలా మా ఇంటికి వెళ్ళిపోవాలా. మరి నువ్వు ఇంటికి పోతే ఎట్లా మరి నన్ను అప్పుడు కాల్స్ మాట్లాడుకుందాం. లాంగ్ డిస్టెన్స్ మరి ఎవరు చూస్తున్నాను నన్ను ఎవరు చూసుకుంటారు అప్పుడు. నువ్వు లేకపోతే నన్ను ఎవరు చూసుకుంటారు అంటున్నా. నేను మళ్ళీ మా ఇంటికి పోవాల్సి వస్తుంది. అప్పు నాకేమో మా ఇంటికాడ ఉండబుద్ధి కాదు. ఎందుకు అంతే నిజంగా కానీ మా ఇంటికాడ ఉండబుద్ధే కాదు నేను వదిలేసి. నీకు అర్థమవుతలేదు. కాదు చెప్పు కన్నా. ఏం చెప్పాలి. నువ్వు ముందులాగా ఎందుకు ఉంటలేవు చెప్పు. నేను మంచిగానే ఉంటున్నా. నువ్వు ఉంటలేవు కన్నా, నిజంగా ఉంటలేవు. ముందులాగా ఉంటలేవు కన్నా సీరియస్గా. మంచిగా దగ్గర తీసుకుంటుండే, నా పైన పడుకుంటుండే, నీ ఒళ్ళో వండబెట్టుకుంటుండే, నన్ను ఎంత మంచిగా ఉంటుండే తెలుసా. స్టార్టింగ్ ఉన్నట్టు ఎందుకు మరి నువ్వు నాతో స్టార్టింగ్ ఉన్నట్టు ఎందుకు ఉండట్లేదు. నేనే మారినా చెప్పవా చెప్పు. ఎప్పుడు అసలు స్టార్టింగ్ లో ఎక్కువ పడుకోకపోదు. ఇప్పుడు ఎట్లయినా ఇది నన్ను ఎట్లయినా వదిలేసిపోది ఇన్నే ఉంటది కదా అని భరోసాతో పడుకుంటున్నావు. మొన్న కూడా అట్లా గొడవ నేను నడుచుకుంటూ వెళ్ళిపోయినా కానీ రాలేవు. కనీసం వెనక కూడా తిరిగి చూడలేవు. ఎవరు నువ్వు వచ్చి రాలే బండి తీసుకొని. నేను ఫోన్ చేసి ఏడ్చుకుంటా ఫోన్ చేస్తే వచ్చినావు. మరి వచ్చినా నేను మరి అప్పట్లో అట్లా ఉండకపోదు. గొడవ అయితే అసలు నేను ఎక్కడ వదిలేకపోతే అప్పట్లో ఇట్లా ఉండకపోతుండే కదా. ఎట్లుంటున్నావు నువ్వు. ఎట్లుండేదాన్ని ఇట్లా అసలు ఇట్లా ఉండక కూడా పోతుండే. అప్పుడు బక్కగా ఉండే. ఎవరు నేను. ఇదే యాక్టింగ్ ఏ కన్నా మంచిగా అయినప్పుడు చెప్పాలి. నేను అప్పట్లో ఇట్లా ఉండకపోతుండే కదా. ఎట్లుండేదాన్ని. ఎట్లుంటున్నా నీకు నీ మనసుకు నీకు తెలుస్తుంది. వాళ్ళేవే నా మనసుకి నాకు తెలుసు. నేను అప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు ఎట్లున్నానో. నీ మనసులో నీ మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అర్థమవుతుందా. నీ మనసులోనే ఉన్నానా. నీ మీద ప్రేమ తగ్గదు, ఇంకోరి మీద ప్రేమ పెరగదు సోను. అవునా. అబ్బాబ్బా ఏం చెప్తావు నువ్వు అయితే డైలాగ్. ఇందాక సినిమా డైలాగ్ గుర్తొచ్చింది, అదే చెప్పిన. నేను నిన్ను ఫ్లోట్ చేస్తున్నా కానీ నువ్వు నన్ను ఫ్లోట్ చేయట్లేదు. నిజంగా చెప్తున్నా. నాకు ఫ్లోటింగ్ ఎన్నికే రాదు సీరియస్. అవును నాకు సీరియస్ నాకు వస్తుందా కన్నా నిజంగా ఫ్లోటింగ్ ఎన్నికే వస్తుందా. నేను ఫ్లోటింగ్ అందుకే అక్క అని నన్ను పడేసినావు కదా. ఎవరు నన్ను. అది కూడా ఒకటేసారి అన్న అప్పుడు ఫస్ట్. తర్వాత మళ్ళీ ఏమైనా అన్నా నేను. నిజం చెప్పు. నిజం చెప్పే. మరి ఇప్పుడు ఎందుకు అవన్నీ. గైస్ వీడు ఏం చేసిండో తెలుసా. ఫస్ట్ ఏం చేసిన మా ఇద్దరు రిలేషన్ స్టార్ట్ కాకముందు జస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే నాతో రూమ్కి వస్తావు అని అడిగిండు గైస్. రూమ్కి వస్తావని అడగడంలో తప్పేముంది. అవును ఎట్లా అడుగుతావు ఒక అమ్మాయిని. నేను అడగాలి. నేను నిన్నేం అడిగినా. నువ్వు రూమ్కి తీసుకోవాలని చంప వలగొడతా. నేను అట్లాంటి దాన్ని కాదు. అంటే రూమ్కి వస్తావా అంటే ప్రతి ఒక్కరు ఇంకా అదే అనుకుంటారా. నువ్వు దానికే పిలిచినావు మరి. దేనికి ఏం మాట్లాడుతున్నావే వీష్టి ముఖం నచ్చి. గైస్ సోనుగాడు ఫస్ట్ నన్ను వాడుకొని వదిలేద్దామని అనుకున్నాడు. అసలు రిలేషన్ ట్రూగా లవ్ చేయాలి అని అనుకోలేడు.
అప్పుడు ఇక నాకు దొరికిండు, ఇక నేను బంకలకి కత్తుకోపోయినా. పంకలకి ఏం అతుకోవాలి అర్థమవుతుందా? మరి నాతో మంచిగా ఉన్నావు తెలుసు, నేను మంచిగా ఉన్నా కాబట్టి నువ్వు నాతో ఉన్నావు, లేకపోతే ఎప్పుడో వదిలేసేటోడు ఇక. ఎందుకు వదిలేస్తుండే? ఇలాంటి పిల్ల దొరకలే కన్నా ఎప్పటికీ. ఈ జనరేషన్ లో ఇలాంటి అవునులే, నాలాంటి అమ్మాయి దొరకడం అదృష్టం నీకు. నాలాంటి అమ్మాయి ఎవరికి దొరకదు. నేను అన్నీ అర్థం చేసుకుంటా, అన్నీ వదిలేస్తా, అన్నీ మంచిగా చూసుకుంటా, అన్నీ చేస్తా. అబ్బో నీలాంటి నాకు అసలు దొరకదురా. చెప్పు, నీలాంటి దొరకడం నా అదృష్టం కన్నా. ఎందుకు? ఈ టీం అందరు బాయ్స్ లో నువ్వు ఒక్కడే మంచోడివి. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే. అందరు కాదు, నార్మల్ గా అందరు 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 నాకు అవసరం లేదు. అందరంటే సొసైటీలో అందరు అబ్బాయిలను నేను ఏమైనా పోయి పరిచయం చేసుకుంటున్నా ఏమి? నాకు నాకు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఇదే లోకం కాబట్టి ఇక్కడ మనుషులే నాకు అందరు తెలుస్తుంది కాబట్టి, సో ఇక్కడ ఉన్న బాయ్స్లో కొంచెం నువ్వే ఎక్కువ, తర్వాత శ్రీ అన్న వస్తాడు అంతే, మిగతా వాళ్ళందరూ బూకోడోళ్ళు. వంశీ కూడా వస్తాడు, పెద్ద వంశీ. బూకోడోలా? అంటే వీళ్ళకి ఎట్లా అంటే వీడియోలు కూడా చేత కాదు, కానీ ఎవడన్నా మందు చూపిస్తుంది అంటే అందరు ఉరికే బాపతి సోనుతో సహా. గైస్ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే, అవన్నీ అవసరం లేదు ఎందుకు అవసరం లేదు గైస్, వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే మా వాళ్ళందరికీ మందు ఛాలెంజ్ పెట్టాలి కన్నా. మందు ఛాలెంజ్ పెడితే అసలు మందుకి మన దగ్గర పైసలన్నీ అయిపోవాలి, కానీ మనోళ్ళు మాత్రం అవుట్ గారు. వీళ్ళు ఎట్లా అంటే బయట ఎవడెవడు పిలుస్తాడా, ఎప్పుడెప్పుడు పోదామా అని పోతారు. వీళ్ళు అయితే మళ్ళీ ఒక్కరిని పిలిస్తే ఒక్కరు పోరు, టీం అందరినీ తీసుకొని పోతారు. సరే ఒకసారి లో కన్నా ఒకటేసారి ప్లీజ్, నాకు నేను గట్టి హక్ చేసుకోవాలని ఉంది. వీడియో ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళ. హక్ చేసుకోవాలి. నువ్వు హైట్ ఎక్కువ ఆగు. సో గైస్ నిజంగా చెప్తున్నా, యాక్చువల్ నేను జిన్ను ఫ్లర్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఫ్లోటింగ్ గిటింగ్ ఏం వస్తలేదు. సో అందుకోసం ప్రేమతో ఏం లేదు గైస్, ఫ్లర్టింగ్ అవన్నీ అప్పుడు కాలంలోనే అయిపోయినాయి. ఇప్పుడు ఫ్లర్టింగ్ అవన్నీ అంటే ప్రేమ తగ్గిపోతుంది అని కాదు, ప్రేమ ఎప్పుడు తగ్గదు నిజంగా చెప్తున్నా. కానీ అట్లాంటివి చెయ్యాలి అంటే కొంచెం నిబ్బ అనిపిస్తుంది ఫ్లర్టింగ్స్. అంటే నిబ్బ కాదు కన్నా, ఆ స్టార్టింగ్ అంటే అందరు అంటారు కదా, స్టార్టింగ్ ఏదైనా బాగుంటది అది మనం ఊహించుకోవడం బట్టి ఉంటది కదా. స్టార్టింగే బాగుంటది గైస్, తర్వాత బాధ్యతలు పెరుగుతాయి లవ్ లో. ఎందుకంటే రిలేషన్ లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీని, అమ్మాయి ఫ్యామిలీని చూసుకోవాలి, అబ్బాయి ఫ్యామిలీని చూసుకోవాలి. సో బాధ్యతలు పెరుగుతాయి, ఆ బాధ్యతలలో కొంచెం ప్రేమ అనేది తగ్గిపోతుంది, గొడవలు అనేది ఎక్కువైతుంది. కానీ మధ్య అందరు విడిపోతారు కదా, పెళ్లి చేసుకొని తొందరగా అట్లా. సో నేను జిన్ను నిజంగా చెప్తున్నా, ఒకవేళ వెళ్ళిపోవాలనుకుంటే కూడా నిమిషం పట్టదు, సీరియస్ చెప్తున్నా. అంటే లేచిపోవాలనుకుంటే నిమిషం పట్టదు, సీరియస్ గా చెప్తున్నా. నేను లేచిపోడు గీసిపోడు నైచల్తా అవన్నీ అదేనే. స్టార్టింగ్ నేను జిన్ను ఇద్దరం మాట్లాడుకుంది ఏంటంటే, మేమిద్దరం ఎప్పుడు అంటే మీ పేరెంట్స్కి వెళ్ళకుండా నన్ను వదిలేస్తే నువ్వు రావద్దు అని చెప్పి అసలు మేమిద్దరం మాట్లాడుకుంది ఏంటి అంటే, నా ఫ్యామిలీ సోను వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకునేంత వరకు మేము పెళ్లి చేసుకోము, అట్లా అని వాళ్ళకి వ్యతిరేకంగా పోయి పెళ్లి చేసుకోవడాలు అట్లాంటివి నేను చెయ్యను. ఎందుకంటే నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే మా అమ్మ ఎంత కష్టపడితే నేను ఈ స్టేజ్లో ఉన్నా అని అవన్నీ నేను ఆలోచించి, సో ఇట్లాంటి డిసిషన్లు తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. అందుకే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ ఏమో పెళ్ళనేసరికి కొంచెం బాధ్యతలు ఖర్చులు ఉంటాయి కాబట్టి మేము ఆగుతున్నాము. మేము తొందర పడాలనుకోవట్లేదు పెళ్ళికి. ఇంకా మేమిద్దరం చాలా తెలుసుకునేటివి ఉన్నాయి, ఆ తెలుసుకునడం అంతా జరిగిన తర్వాతనే పెళ్ళి అనేది జరుగుతుంది. అంటే మన గురించి మనం ఇంకా చాలా తెలుసుకోవాలి. నీకు అసలు నా గురించి ఏం తెలుసు? మస్తు తెలుసు నీ గురించి. ఏం తెలుసు చెప్పు. నువ్వు వేసుకోవాలి, నువ్వు ఏడున్నావు అన్నీ తెలుసు. స్కూల్ గవ్వి కాదు, నా ఇష్టాలు తెలుసు. నీ ఇష్టాలు చెప్పు ఒకటి. ఇప్పుడు మింత్రాలు ఆర్డర్ పెట్టుకుంటాను. సో గైస్ ఏం లేదు, నేను జిన్నుని ఫ్లర్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాతో ఫ్లర్టింగ్ అయితే లేదు. సో మేమిద్దరం కొంచెం ప్రేమతో మాట్లాడి ఏదో
వీడియో చేయాలని అనుకున్నాం మంచిగా ప్రేమతోని, బట్ అది కాలేదు. సో నా ప్రయత్నం నేను చేసిన. జిన్ను కూడా ఫ్లర్టింగ్ అంటే మా ఇద్దరికి ఫ్లర్టింగ్ రాదని చెప్పి మీకు అర్థమై ఉండొచ్చు. నాకు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు గైస్. నిజంగా సీరియస్ గా జిన్నుకు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు, కానీ నేను మనసులో నమ్మితే చాలా ఘోరంగా నమ్ముతా. ఎట్లా అంటే వాళ్ళు నా వాళ్ళు అని అనుకుంటా. ఇప్పుడు సోనునైనా సరే ఒకళ్ళు తక్కువ చేసి మాట్లాడినా నాకు అది నచ్చదు, అట్లా ఉంటా. కానీ నాకు ఇట్లా నాకు నువ్వు అంటే ఇష్టం, నువ్వు నా బంగారం అని ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు గైస్. ఏదున్నా చూపిస్తా కానీ మాటలలో ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు. అందుకనే ఇట్లా మేము ఫ్లాప్ అయిపోతూ ఉంటాం ప్రతిసారి. ఏం కాదులే. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు. సరే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.